సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో చిరుత పులి కలకలం రేపింది. ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఓ రైతుకు చిరుత పాదముద్రలు కనిపించాయి. దీంతో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, చీకటి సమయంలో ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. వేరే విలేజ్ అలా బూరుగుపల్లి దగ్గర ఇంకోటి ఏది విలేజ్ అది గుడ్రాటిపల్లి చిన్నకొండపల్లి దగ్గర సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో చిరుత పులి కలకలం రేపింది. ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఓ రైతుకు చిరుత పాదముద్రలు కనిపించాయి. దీంతో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, చీకటి పడిన సమయంలో ఎవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుభాష్ అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుభాష్, అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? చిరుత సంచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, సిద్దిపేట జిల్లాలో ఇటీవల చిరుత పులి సంచారానికి సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా కొద్ది రోజుల క్రితమే సిద్దిపేట మండలంలోని బురుగుపల్లిలో ఒక చిరుత, 2 చిరుత పిల్లలు సంచరిస్తున్నాయని అటవీ అధికారులకు గ్రామస్తులు సూచించడంతో ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే తాజాగా కొండపాక మండలం ఖమ్మంపల్లి శివార్లో కూడా ఒక పులి అడుగులకు సంబంధించిన సమాచారం గ్రామస్తులు గుర్తించి ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించడంతో అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. ప్రధానంగా చిరుత పులికి సంబంధించిన అడుగు జాడలను రోడ్డుపై గుర్తించిన గ్రామస్తులు ఇదే విషయాన్ని అటవీ అధికారులకు చెప్పారు. అయితే అటవీ శాఖ అధికారులు కూడా వచ్చి పరిశీలించి వాటిని చూసి ఇవి చిరుత పులికి సంబంధించినవైనా లేక ఇంకేదైనా అడవి పిల్లికి సంబంధించిన ఏమైనా ఉన్నాయని గుర్తించడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బోర్లను కూడా ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామస్తులు ఊరి శివార్లో ఉన్న పొలంలో పాలు పితికి వస్తుండగా ఈ అడుగుదారులను గుర్తించినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇటీవల సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిరుత సంచారం సంబంధించిన పలు వార్తలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. వీటికి సంబంధించి ముందస్తుగా ఆ గ్రామస్తులను అయితే హెచ్చరించారు. ఊరి శివార్లో కానీ పొలాల్లోకి వెళ్లే గ్రామస్తులు ఒక్కరిగా వెళ్లకుండా గుంపుగా కొంత 2-3 వెళ్లాలని, అదేవిధంగా టార్చ్ లైట్లను తీసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. చేతిలో కర్రలు కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆ పూర్తి అప్డేట్లను కూడా త్వరలోనే మేము పులి సంచరిస్తుందా లేక ఈ పాదముద్రలు దేని అనేది కూడా తేలుస్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నరేష్. రైట్ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.